హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏస్ ఆఫ్ వెరైటీస్ ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ. మొన్న సంక్రాంతికి మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి. సో ఆ రోజు చేశాను నేనే. అది ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుని చికెన్ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆనియన్ 2 ఆనియన్స్ కట్ చేసి చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. పచ్చిమిర్చి దాంట్లో ఫస్ట్ కొంచెం దాల్చిన చెక్క, మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఒకటి కట్ చేసి వేసాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి కొంతసేపు. ఆ స్మెల్ అనేది పోతే మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. తర్వాత చికెన్ని బాగా వాష్ చేసుకొని, నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకుని ఆ చికెన్ని దాంట్లో యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుని కింద నుంచి పైకి కలిపేసుకుని మూత పెట్టేసుకుని కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట. దాంట్లో ఉంచే వాటర్తోనే ఆ చికెన్ సగం ఉడికిపోతుంది. ఇప్పుడు చాలా వరకు చికెన్ త్వరగా ఉడికిపోతుంది కదండి. ఒకప్పుడు అయితే చికెన్ చాలా టైం పట్టేది ప్రాసెస్, బట్ ఇప్పుడు అలా లేదు, త్వరగానే అయిపోతుంది. దానికి కావాల్సిన మసాలా ఏంటో చూసేద్దాం. నేను జీడిపప్పు, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ లవంగాలు రెండే తీసుకున్నాను. లవంగాలు అండ్ కొంచెం కొబ్బరి అండ్ గసగసాలు ఇవన్నీ కొంచెం వాటర్లో నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రియల్గా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఆంధ్రాలో చాలామంది ఇదే ప్రాసెస్ చేస్తారండి. అండ్ ముందు అవి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాక ధనియాల పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. అది వేసుకున్నాక ఇది మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్ని కూడా దీన్ని కర్రీలోకి వేసేసుకోవాలి. అది ఎప్పుడు వేసుకోవాలంటే మనం కారం, ఉప్పు అవన్నీ చూసుకుని టేస్ట్ చూసుకున్నాక నేనైతే కారం అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పైన వేసానండి. ఎందుకంటే గారెల్లోకి తినటానికని చేశాను ఈ ప్రాసెస్ అంతా. చాలా అంటే చాలా బాగుందండి. తర్వాత కొంచెం వాటర్ వేసాను అంతేనండి. నేనైతే ఆల్రెడీ అందులో వాటర్ ఉన్నాయి కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఫైనల్గా మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అందులో వేసేసి కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసానండి. అంతే. వేడి వేడి చికెన్ కర్రీ అండి, చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ.